ధర్నాలు ఇటువంటివి చేస్తే వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు కాబట్టి మేము ఎల్లుండి పొద్దున ఎల్లుండి అంటే 9వ తారీఖున చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారు మెహదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళతో పాటు మా శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు కూడా ఏదో పెద్ద గ్యాదరింగ్ అటువంటివి కాకుండా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతోని ముచ్చట చేసుకుంటూ వాళ్ళ బాధకాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ బస్ భవన్ చేరుకొని అక్కడ ఎవరైతే ఎండీ గారు ఉంటారో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది.